ఏమనిపిస్తా ఉంది మీకు? నువ్వు ఆటో డ్రైవరుగా మామూలుగా మధ్యాహ్నం భోంచేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట ఏంటి? అదేమా బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతలేదయ్యా. మీరు భోజనం పెట్టడం వల్ల ఫుడ్గా తింటామయ్యా. సంతోషంగా ఉందండి. రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుట్టావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నువ్వేం చేస్తావా? స్ట్రీట్ వెండర్ ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్ లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజన్ ఫ్రూట్స్ అమ్ముతున్నా. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్ వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేసావు. సార్ నేను హ్యాండిక్యాప్నండి. నా భార్య నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి? ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తాను కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాడులు రాలే? ఇంకా తమిళనాడు సార్, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చాను. ఓల్డ్ ఐరస్ పనులు చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది. 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉండాలని. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, ఎట్లుంది అది?
తమిళనాడు ముందుగా సార్ పని చేస్తున్నా బాగానే. ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ గారి నుంచి తగ్గింది. తగ్గించారా? తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మ క్యాంటీన్ మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉండేది సార్.